నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మన ప్రయాస ఎందుకు వ్యర్థమవుతుంది? మన శ్రమ ఎందుకు వృధా అవుతుంది? మనం ఎన్నో కానుకలు వేసాం కదా. మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి లెక్కేసుకుంటే కొన్ని లక్షలు దాటిపోయి ఉంటుంది మీరు దేవునికి ఇచ్చింది. 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి దొంగగా ఇచ్చినది, ఎదురుగ్గా ఇచ్చినది, వెనక్కి ఇచ్చినది, ముందు ఇచ్చినది, కనబడకుండా ఇచ్చినది, కనబడి ఇచ్చినది, మొత్తం లెక్కేసుకుంటే కొన్ని లక్షలు కాదు, అవుతుందా కాదా? దాన్ని చూసుకునే కదా మనం బిర్రుగా ఉంటున్నాం. ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నా. నేను చాలా కష్టపడ్డా, ప్రయాసపడ్డా, నిందలు పడ్డా, అవమానాలు పడ్డా, బాధలు పడ్డా, తిట్టించుకున్నా, అనిపించుకున్నా. నాకు అదొక ఇది ఉంది. నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని మాటలు పడ్డా, నాకు ఒక ఇది ఉంది. మీ ఇది, నా ఇది దేవునికి గుర్తు లేకపోతే, వృధా అయిపోతే అసలు అలా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ సందర్భాలలో జరుగుతుంది? నంబర్ 1, దేవుడు చెప్పినట్లుగా చెయ్యకపోతే. నంబర్ 2, దేవుడు చెప్పనిది చేసినట్లయితే. నంబర్ 3, దేవునికి ఇష్టంగా, నీకు ఇష్టంగా. అర్థమవుతుందా? నంబర్ 3, నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది, ఆ ప్రయాస, ఆ కష్టం, అది ఏదైనా సరే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు కూడా ఇష్టంగా కష్టపడాలి. అలా దేవునికి ఇష్టం లేకపోయినా, నీకు ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా కొనుగుతూ సనుగుతూ చేసిన ఈ 3 సందర్భాలలో మనము ఏం చేశామో అదంతా బూడిదలో పోసిన, చెప్పండి, పన్నీరు. ఇప్పటి వరకు 30 ఏండ్ల, 20 ఏండ్ల, 40 ఏండ్ల, 20 ఏండ్ల, 15 ఏండ్ల, ఈ 15 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు దేవుని కొరకు, మందిరం కొరకు, సేవ కొరకు, సేవకుని కొరకు ఏమేమి చేశామో, ఏమేమి కష్టపడ్డామో, ఎంతెంత ప్రయాసపడ్డామో అదంతా ఒకసారి నెమరు వేసుకుందాం. అది లక్షల్లో ఉందో, వేలల్లో ఉందో, కోట్లల్లో ఉందో, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విస్తారమైన ప్రయాసం, ఎంత విస్తారమైన కష్టమో. నేను అనుకుంటా నేను లేకపోతే మీరు లేరని, అంత కష్టపడి ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు మీరు లేకపోతే నేను లేనని, అంత విస్తారంగా మీరు కష్టపడవచ్చు, అనుకొని ఉండొచ్చు. మనం లేకపోతే అసలు ఈ మందిరమే లేదని అనుకుంటా ఉండొచ్చు. ఎంత ప్రయాసం అది! కొండంతనో ఆకాశమంతనో మన దృష్టికి ఎంత ఉన్నతమైన కష్టము పడ్డామో, ఎంత ఉన్నతమైన ప్రయాస పడ్డామో, ఎంత విస్తారంగా దేవునికి సమర్పించామో అదంతా ఒకసారి పరిశీలన చేసుకొని ఈ 3 పాయింట్స్ పక్కన పెట్టుకుందాం. ఏ 3? నిజంగా దేవుడు చెప్పినట్లే చేశామా? దేవుడు చెప్పినట్లే ఇచ్చామా? దేవుడు చెప్పినట్లే వచ్చామా? దేవుడు చెప్పినట్లే కష్టపడ్డామా? దేవుడు చెప్పినట్లే ప్రయాసపడ్డామా? దేవుడు చెప్పినట్లే శ్రమ పడ్డామా, నిందలు పడ్డామా? ఒక్కసారి చూసుకుందాం. రెండోది, దేవుడు చెప్పకుండానే చేశామా? ఒకటి, దేవుడు చెప్పినట్లు చేశామా? రెండోది, దేవుడు చెప్పకుండానే చేశామా? ఈ 2 చూసుకోవాలి. దేవుడు చెప్పకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం, దేవుడు సౌలును రాజుగా నియమించిన తర్వాత సౌలు యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళిన చోట ఆ ప్రాంతము, ఆ ప్రజలు శపించబడిన వారు కాబట్టి శేషము ఏమీ మిగలకుండా అన్నిటినీ, అందరినీ నాశనం చేసి రమ్మన్నాడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఓకే,
దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు వెళ్ళే చోటు, నువ్వు వెళ్ళే ప్రజలు, ఏ ప్రజల కొరకైతే యుద్ధం చేయడానికి వెళ్తున్నావో ఆ ప్రాంతము, ఆ ప్రజలు శపించబడిన వారు, దుష్టులు, దుర్మార్గులు, పాపులు కాబట్టి శేషము ఏమీ మిగలకుండా పశువులను, మనుషులను, సమస్తాన్ని కాల్చి బూడిద చేసి రమ్మని చెప్పాడు. అయితే సౌలు యుద్ధానికి వెళ్ళాడు, శుభ్రంగా జయించాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆ పశువులలో, గొర్రెలలో బాగా క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? దేవుడు నాకు విజయం ఇచ్చాడు కదా, దేవుడు నన్ను గెలిపించాడు కదా, కాబట్టి దేవునికి కృతజ్ఞతగా దహన బలి ఇవ్వాలని తీసుకొని వచ్చాడు. అంటే దేవునికి కానుక ఇవ్వాలని తెచ్చాడు. మంచిదే కాదా? మంచిదే కాదా? దేవునికి కానుకేయడం మంచిదే కాదన్నా? ఏం బక్క సిక్కినవి తేలే, ముసిలివి తేలే, ఏవి తెచ్చాడు? వాటన్నిటిలో బాగా బాగా బలిసినవి, క్రొవ్వినవి, బాగా దిట్టంగా ఉన్న వాటిని తీసుకొని వచ్చాడు. శ్రేష్టమైన వాటిని చూస్తేనే ఏముందరా ఇది అనేటట్టు. ఏంటి, ఆయన కోసమా? ఆయన కోసం తెచ్చుకున్నాడా? ఆయన ఇంట్లో కట్టేసుకోవడానికా? లేకపోతే వాళ్ళు వండుకొని తిన్నీకా? కాదు. విజయం ఇచ్చిన దేవునికి కానుకగా తీసుకొని వచ్చాడు. ఇది మంచిదే కాదా? మంచిదే. అయితే దేవునికి నచ్చలే. ఎందుకు నచ్చలే? దేవుడు ఏం చెప్పినాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అందుకు సౌలు, జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను, ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా. సమూయేలు, నీవు ఇంకా నోరు మూసుకొని ఉండు. ఈయనేమంటున్నాడు? మేము యుద్ధానికి వెళ్ళాం, యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు, అక్కడ ఉన్న వాటిలో మంచి వాటిని తీసుకొని వచ్చినాం. ఇవి మా కోసం కాదయ్యా, నీ దేవునికి బలి ఇవ్వటానికి, దహన బలి అర్పించడానికి కానుక తీసుకొని వచ్చినాం అంటంటే, ఆహాహా సౌలా, దేవుడు అంటే ఎంత ప్రేమ నీకు. దేవునికి బలి అంటే దాంట్లో సేవకునికి సగం, అది లెక్క, బైబిల్ లెక్క. యాజకుని భాగం సపరేట్గా ఉంటుంది. మీకు తెలియదు కాబట్టి మీరు రకరకాల ఆలోచన చేస్తారు. కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళకైతే తెలుసు. దేవునికి దహన బలి ఇచ్చిన బలి పశువులలో యాజకుని భాగము కొంత ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన దేవునికి దహన బలి తీసుకొచ్చాడంటే దాంట్లో సేవకునికి కూడా కొంచెం పోతుంది. కాబట్టి సేవకుడు ఉప్పొంగిపోయి, నిజంగా ఎంత ప్రేమయ్యా నీకు నేనంటే, దేవుడంటే నిజంగా నీకు ఎంత భక్తి ఉందయ్యా, మంచి పని చేసినావు అన్నాడా? నోర్ముయ్ అన్నాడు. ఏమన్నాడు? నోర్ముయ్. నేనేం తప్పు చేసినానా నోర్ముయ్ అంటావు? నేనేమన్నా నా కోసం తెచ్చుకున్నానా? నేను తెచ్చింది దేవుని కోసం కదా, నీ కోసం కదా, నన్ను నోర్ముయ్ అంటావు? నోర్ముయ్ మళ్ళీ మాట్లాడుతున్నావు. నీకు మాట్లాడే అధికారం లేదు, మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సరే చెప్పు, ఏం చెప్పినాడో. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దేవుడు నీకు చెప్పిందేంటి? దేవుడు సౌలుకి ఏం చెప్పాడు? పోయి
సమస్తమును నిర్మూలము నాశనం చేయమని దేవుడు చెప్తే నువ్వేం చేయాలి? నాశనం చేసి రావాలి అంతే. కానీ నువ్వేం చేసావు? మంచి వాటినన్నిటిని తీసుకొని వచ్చి ఎవరి కోసం? దేవుడు నా కోసం తెమ్మని చెప్పినాడా? లేదా సేవకుడు నా కోసం తెమ్మని చెప్పినాడా? నువ్వే చేసుకొని వచ్చావు, నువ్వే తీసుకొని వచ్చావు, నువ్వే ఇచ్చావు, మళ్ళా నేను ఇచ్చినా నేను పెట్టినా అంటావు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది, నాకు తెలుసు. నువ్వే తీసుకొని వస్తావు, నువ్వే చేసుకొని వస్తావు, నువ్వే ప్రయాసపడతావు, చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని, తేడా వచ్చినప్పుడు మాత్రం నేను పెట్టినా నేను చేసిన అంటావా? బుద్ధి ఉందా? కాస్త బుర్ర ఉందా? నేను నీకేం చెప్పినా అన్నిటినీ నాశనం చేసి రమ్మంటే నువ్వు నాశనం చేసి రాకుండా మంచి వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ నీకోసమే తెచ్చిన అంటున్నావా? అక్కడ రాయబడిన మాటలు చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని నువ్వు. అందుకు సౌలు అంటున్నాడు, ఆ మాట అనాకయ్యా, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. ఆ రాజును తీసుకురమ్మని దేవుడు చెప్పాడా? అందరినీ నాశనం చేయమని చెప్తే నేను ఒక్కడిని తీసుకొచ్చినా, అందరినీ నాశనం చేయమని అన్నిటిని నాశనం చేయమంటే నేను కొవ్విన వాటిని తీసుకొచ్చినా. అది తెచ్చింది నా కోసం కాదు, నీ కోసమే. నీకు నా ప్రేమ అర్థం కాలే? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కాలే? డైలాగులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చెప్పిన మాట చెప్పినట్లు చేస్తేనే ఆ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. చెప్పిన మాట చెప్పినట్లు చేయకపోయినా, చెప్పని మాట చేసినా, చెప్పిన మాట ఏంది? నాశనం చేయమని విన్నాడా? చెప్పని మాట ఏంది? కొవ్విన వాటిని తీసుకురమ్మని, నాకు కానుక తీసుకురా అన్నాడా? చెప్పిన మాట చెప్పినట్లు వినలే, చెప్పని మాట చేశాడు. కొంతమంది ఉంటారు విశ్వాసులు ఇట్లా, చెప్పకపోయినా చేర్చంటారు. నేను చెప్పినానంటే మళ్ళీ అలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నా మీద మీరు అలుగుతారేమో, దేవుని మీద అలగరట్టనే మూతి పనులు రాలగొడతారు. ఎవరు? నేనేం అనకపోవచ్చు, నా మీద మీరు అలగొచ్చు, కోప్పడొచ్చు, ఒంటి కాళ్ళ మీద కాకుండా 2 కాళ్ళ మీద లేయచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని మీద నువ్వు ఏ కాళ్ళ మీద లేచినా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు చేస్తున్నట్లయితే, దేవుని పని కొరకు నువ్వు సహకరిస్తూ ఉన్నట్లయితే, ఆ సహకారం, ఆ ప్రయాస, ఆ అర్పణ, ఆ కానుక దేవుడు చెప్పినట్లుగా ఉందా లేదా చూసుకో. దేవుడు చెప్పినట్లుగా లేకపోతే నీ ప్రయాస వ్యర్థమైనట్లే, నీ కానుక వ్యర్థమైనట్లే, నీ యొక్క శ్రమ వ్యర్థమైనట్లే. నువ్వు చెప్పుకోవడానికి బాగుంటుంది ఇట్లా అట్లా అని, నేను చెప్పుకోవడానికి బాగుంటుంది ఇట్లా అట్లా అని, కానీ ఆ ప్రయాస లెక్కకు సరిపోవాలా? ఏ లెక్కకు? దేవుని లెక్కకు సరిపోవాలా, దేవుని వాక్యమునకు, ఆ కొలతకు సరిపోవాలా, దేవుని మాటకు సరిపోయేటట్లుగా మనం ప్రయాసపడాలా. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తే, దేవుడు చెప్పకూడనిది చేయకుండా ఉంటే, చెప్పనప్పుడు నోరు మూసుకొని ఉండటం మంచిది. చేసి తర్వాత చెప్దాంలే అని అనకాకండి. ఎవరి లెక్క? చాలా మంది సౌలులు ఉన్నారు, ఆడ సౌలులు ఉన్నారు, మగ సౌలులు ఉన్నారు సంఘంలో. ఈ సౌలులు ఏం చేస్తారంటే చెప్పింది చెయ్యరు, చెప్పంది చేస్తారు. అది మంచిదే, నాకు మంచి జరిగేటట్లే ఉంటుంది, లేదా పరిచర్యకు మంచి జరిగేటట్టే ఉంటుంది, కానీ అది చెప్పలేదుగా. చెప్పింది చెప్పినట్లు సౌలు చేసింటే బాగుండేది. చెయ్యకపోగా చూడండి, ఈయనేమనుకున్నా అంటే అబ్బా అంటాడని అనుకున్నాడు ఈయన. ఎంత మూర్ఖత్వమో చూడండి. దేవుని లెక్కలు వేరు. మనం అబ్బా అనుకుంటాం, ఆయన అబ్బే అంటాడు. అన్నా చూడండి, తీసుకొచ్చాడు, ఇంకా ఏం మాటలు లేవు, ఏం మాట్లాడలే, అట్లనొద్దు ఇట్లనొద్దు అనే, నోరు మూసుకో, ఇంకా నువ్వు రాజుగా ఉండడానికి పనికి రావు అన్నాడు.
ఒక్క దెబ్బతో శపించబడిన స్థితిలోకి వెళ్ళిపోయాడు సౌలు. అప్పటి నుంచి యుద్ధాలే ప్రతి చోట. ఆయన స్థానంలోనే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము చేసేది దేవుడు చెప్పినదై ఉండాలి, చెప్పిందే చేయాలి. అంతేనా? చెప్పిందే అధిక ప్రసంగం ఎందుకు అంటామా? నమ్మం. మనం అంటారా అనరా? మనమే అంటాం. ఏమని? ఎందుకు నీకు అధిక ప్రసంగం, చెప్పింది చెయ్యని. మరి దేవుడు చెప్పింది చేయాలి కదా, మనకెందుకు అధిక ప్రసంగం? మీకైనా నాకైనా. ఏనా? చాలా మంది సేవకులలో అధిక ప్రసంగికులు ఉన్నారు, విశ్వాసులలో అధిక ప్రసంగికులు ఉన్నారు. అంటే అధిక ప్రసంగికులు ఎవరు? చెప్పింది చెయ్యరు, చెప్పంది చేస్తారు. ఇది చెప్పింది చేసి చక్కగా ఉండే వాళ్ళని అధిక ప్రసంగికులు అనరు, మంచోళ్ళు అంటారు, బుద్ధిమంతులు అంటారు. చెప్పంది చెయ్యని వాళ్ళని ఊరికి అనవసరంగా ఈడిది తీసి ఆడబెట్టడం, ఆడ తీసి ఈడబెట్టడం, ఏం చేస్తుంటారో అర్థం కాదు. చెప్తే కోపం. ఎందుకు చెప్పని పని చేయాల్సిన అవసరం వచ్చింది? ఏమండి? అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటాం మనమే కదా, కానీ మనం చెప్పకపోయినా అన్ని చేస్తాము. విశ్వాసులు కానీ సేవకుడు కానీ తన ప్రయాస వ్యర్థం కాకూడదంటే చెప్పినట్లు చేయాలి. చెప్పినట్లు చేయకుండా ఇంతవరకు నువ్వు సేవ చేశావేమో, నేను సేవ చేశానేమో. నేను ఒకసారి ఆలోచిస్తాను, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఈ 20 సంవత్సరాలు నా సేవా జీవితంలో దేవుడు చెప్పకుండా నేను ఏమేం చేశాను, దేవుడు చెప్పినేవి నేనేమేం చేయలేదు, ఇవన్నీ బేరీజు వేసుకుంటే నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, 1 సంవత్సరం కూడా నిజాయితీగా సేవ చేయలేను నేను. సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజులు అయితే 1 సంవత్సరం కూడా ఈ 20 సంవత్సరాలలో కరెక్ట్గా ఈ సంవత్సరం అంతా దేవుని మాట నేను విని సేవ చేసినాను అనేది లేదు. నిజం. దేవుడు చెప్పని వాటిని చేసినవి చాలా ఉన్నాయి. అట్లా మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. నా ఇష్టానికి నేను పోయి నాకు నచ్చినట్లు నేను చేసుకొని నాకు నచ్చినట్లు నేను చేసేసి తర్వాత వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఆ మాటలు ఈ మాటలన్నీ ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగా దేవుని వాక్యానుసారంగా నిందలు పడుతూ ఉంటే, దేవుని వాక్యానుసారంగా అవమానించబడతా ఉంటే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కానీ 365 రోజులు అవే ఉన్నాయి అంటే నేనేం చేస్తానంటే 1 సంవత్సరం అంతా చూసుకుంటా, తర్వాత ఒక 6 నెలలు చూసుకుంటా, తర్వాత ఒక 3 నెలలు చూసుకుంటా, తర్వాత 1 నెల చూసుకుంటా, తర్వాత 1 వారం చూసుకుంటా, తర్వాత రోజు చూసుకుంటా. ఈ రోజంతా దేవుడు చెప్పిందే నేను చేశానా, లేదా దేవుడు చెప్పంది నేను చేశానా? ఈ వారం అంతా దేవుడు చెప్పింది నేను చేశానా, లేదా దేవుడు చెప్పంది కూడా చేశానా? ఎందుకంటే దేవుడు చెప్పినట్లు చేయకపోయినా, దేవుడు చెప్పంది చేసినా ఆ ప్రయాస, ఆ సేవ, అది ఏదైనా సరే వ్యర్థమైపోతుంది, వేస్ట్ అవుతుంది. వేస్ట్ అంటే ఏంటి? కష్టపడి నువ్వు ప్రయాసపడి చేతులు మూతులు కాల్చుకొని వంట చేస్తే బాగా లేదు అంటే ఎట్టుంటుంది నీకు? అయితే కొన్నిసార్లు ఏమవుతుంది? చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుంది? ఏందో ఏదన్నా అధికమైనప్పుడు ఉప్పు, కారమో, చింతపండు, అతికం అంటే అది అతికమైనప్పుడు చెడిపోతుంది. చెడిపోయినప్పుడు ఏమవుతుంది? సాక్ష్యం పోతుంది. మళ్ళీ నన్ను అననే, అంతమందిలో అననే, అంత గట్టిగా అననే అంటారు. అతికమైన వాళ్ళని ఏమంటారు? ఏం మరకన్నా అనన్నా లేదా? ఒకసారి అంటే మళ్ళసారి అతికం చేయరు కాబట్టి నేను అంట. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే నన్ను అడగాకరని ముందే చెప్పిన. వంట ఎట్టుందని నన్ను అడిగినారనుకో, నేను మాత్రం దయచేసి నన్ను అర్థం చేసుకోండి,
నా మనసు ఇంతే. నేను బాగా లేకుండా బాగుందని చెప్పేతోనైతే కాదు. బాగుందంటే 100 సార్లు పొగుడుతా, బాగలేదంటే 100 సార్లు అంట. మీ ఇష్టం అని నేను సేవకుని కదా, నాకు మీరు అందరూ ఒకటే. బాగుందంటే బాగుంది, బాగలేదంటే కరెక్షన్ చేసుకోవాలి మనం. ఏదైనా అధికమైతే అది నష్టమే, మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వేస్ట్ కాకుండా అది ఏదైనా సరే, కానుకైనా, అర్పణైనా, ఆ ప్రయాస అయినా, శ్రమ అయినా వేస్ట్ కాకుండా, వృధా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ ప్రయాస దేవుడు చెప్పినట్లు ప్రయాసపడాలి. ఆ కానుక దేవుడు చెప్పినట్లు ఇవ్వండి. ఇప్పుడు కయ్యను అర్పణను దేవుడు అంగీకరించాడా లేదా? కయ్యను అర్పణను దేవుడు అంగీకరించాడా? అంగీకరించాడా? ఎందుకు అంగీకరించలేదు? ఏమండి? హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణను దేవుడు. కారణం ఏంటి? రాశాడు అక్కడ? ఉందా? లేదు. అయితే మనకు ఒక తేడా కనపడుతుంది అందులో. ఏంటి? ఇప్పుడు సౌలు ఏమి తీసుకొచ్చాడు? మంచి వాటిని తీసుకొని వచ్చాడు. అక్కడ హేబేలు ఏం తీసుకొని వచ్చాడు? మంచి వాటిని తీసుకొని వచ్చాడు. కయ్యను తీసుకొని వచ్చినప్పుడు మంచి వాటిని తెచ్చాడని రాశాడా? అది తేడా. సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి అంతే. కయ్యను కూడా తన పొలము పంటలో కొంత తెచ్చెను అని రాశాడు. అయితే హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చెను. సౌలు అక్కడి నుంచి మంచి వాటిని తీసుకొని వచ్చెను. దేవుడు మంచి వాటిని దేవునికి ఇవ్వమని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మంచి వాటిని. నా బైబిల్లో ఒక 20 రూపాయల నోటు ఉంటుంది. ఇది ఉండి కూడా ఎన్ని నెలలైందో. ఉందా? ఉంది కదా, చూస్తా. ఇది ఇట్లాంటి శిలాజాలు నా కాడ చానున్నాయి. ఇది బైబిల్లో ఇంతలావు బైబిల్లో పెట్టి పెట్టి చక్కగా నిలుక్కుంది, కానీ దీనికి పుత్తూరు కట్టు కట్టినారు. పుత్తూరు కట్టు కూడా కట్టరేమో. దానికి ప్లాస్టర్ వేసి తీసుకొని వచ్చి కానుక పెట్టెలు వేసినారు. దేంట్లో వేసినారు? ఎవరికి వేసినారు? ఎవరికి? దీన్ని నేనే దీనిని ఇష్టపడట్లే. ఎంత దుర్మార్గులు ఉన్నారంటే విశ్వాసులలో, చినిగిపోయినటివి, మాసిపోయినటువన్నీ దేవునికే, మంచివన్నీ. అందుకే దేవుడు కూడా లాస్ట్ ఏం చేస్తాడో తెలుసా? తాలిగింజలన్నీ, పొట్టంతా ఆయన మంచివే తీసుకుంటాడు. నువ్వు ఈరోజు నువ్వు ఎట్లయితే ఎవరు చూస్తున్నారు? మళ్ళీ ఇట్ట మూసుకొని పెడతావు. ఎవరికి అమ్మయ్యా పెట్టేసి అమ్మయ్యా అనుకొని పోయి నిలబడతాం ఆడ. దాంట్లో ఎన్ని మాసిపోయినట్టు ఉంటాయో. నిజంగా నాకు తెలిసి ఎంగట్లో పోని వల్ల తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఆయనే నన్ను తిప్పలు పడతాలే. ఇప్పుడు నేనేం చేయాలా? ఈ పాత నోట్లల్లా తీసుకొని బైబిల్లో పెట్టుకుంటున్నా. కయ్యను ఇట్టాటివి తీసుకొచ్చినాడు. ఎట్టాటివి? ఏం తెలుసా? దేవుడు ఏమన్నా అడుగుతాడా? ఏమండి? దేవుడు అడుగుతాడా? ఏమవుతుంది? ఏం తెలుస్తుంది? ఇప్పుడు ధాన్యం గుణతుల్లో అయితే లోపలికి చెక్కి ధాన్యం తీసుకొని సుచ్చారు. సేవకుడు లోపలికి చెక్కడు కదా. మీ తిక్క, నువ్వు ఆడ తీసేటప్పుడే దేవునికి తెలుసు. ఏమండి? నువ్వు ఆడ తీసేటప్పుడే నీ హృదయాన్ని చూశాడు దేవుడు. ఇది నేను దేవునికి కానుక వేయబోతున్నా, దేవునికి మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని వేయాలన్న ఉద్దేశంతో నువ్వు దేవుని యొద్దకు వచ్చి కానుకను సమర్పిస్తే ఆ శ్రేష్టమైన దానిని దేవుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే దేవునికి శ్రేష్టమైన అర్పణలు ఇవ్వాలి. గలతీ 6:6 అన్నాడు కదా,
ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, చెప్పండి, మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వమన్నాడు దేవుడు. ఇది శ్రేష్టత. దేవుడు చెప్పింది చెప్పినట్లు నువ్వు చేస్తే ఆ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. ఏదైతే ఏముందిలే, ఎట్లయితే ఏముందిలే, ఇంతమందిలో నాదే తెలుస్తుందా, నన్నే గుర్తిస్తారా అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. కయీను అర్పణను దేవుడు త్రోసివేయటానికి కారణం అదే. ఈ యొక్క సౌలు తీసుకొచ్చినటువంటి ఈ కానుకను దేవుడు త్రోసివేయటానికి కారణం అదే. అక్కడేమో చెప్పింది చేయలేదు, ఇక్కడేమో చెప్పంది చేశాడు. చెప్పనిది శ్రేష్టమైనదైనా దేవునికి అవసరం లేదు. సౌలుకు చెప్పలే, కానీ తెచ్చిన కానుక మాత్రం మంచిదే. అయినా దేవునికి, ఇక్కడ చెప్పాడు అయినా నాసిరకం తీసుకొచ్చాడు, అందుకే దేవుడు త్రోసేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్న సేవకులైన, దయ్యాలు పోవడమే, దయ్యాలు ఏముందండి, యేసు నామంలో ధైర్యంగా నిలబడి మీరు ప్రార్థన చేసినా దయ్యాలు పోతాయి. నేనే చేయాల్సిన పనిలే, నువ్వు నిలబడి యేసు నామంలో పో అంటే పోతాయి. దయ్యాలు పోతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నాయని, దేవుడు చెప్పినది చేయకుండా దేవుడు చెప్పని పనులన్నీ చేసుకుంటూ నేను పోతే రేపొద్దున దేవుడు నువ్వెవరో నాకు తెలుదురా అంటాడు. ఎంత గుర్తు చేసినా, ఎంత రొమ్ములు కొట్టుకొని, ఎంత తలకాయ బాదుకొని, ఎంత గుర్తు చేసినా ఏ ప్రయోజనం లేదు. నాకు తెల్లు తెల్లు తెల్లు. ఏమండి? కాబట్టి ఒకటి, దేవుడు చెప్పినట్లు చేయకపోతే ప్రయాస వ్యర్థమవుతుంది. ఇన్ని ఏండ్లలో దేవుడు చెప్పినట్లుగా చెయ్యకుండా నువ్వు చేసినవి ఏమన్నా ఉంటే అవన్నీ మైనస్ చేసుకో. అర్థమైందా? ఎంత చేసావో, చెప్పింటే చేసావా? దేవుడు చెప్పకుండానే నువ్వు చేసావా? చెప్పింది చెప్పినట్లు చేసావా? అధిక ప్రసంగం చేసావా? ఇవన్నీ నేను చూసుకోవాలా, మీరు చూసుకోవాలా? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక లెక్క ఇస్తే ఆ లెక్కలో శేషం చూపించమంటే ఏం చేయాలా? శేషం చూపించాలంటే ఏం చేయాలా? తీసేసేటివన్నీ తీసేసుకుంటూ వస్తే లాస్ట్లో మిగిలేదే శేషం. దేవుడు కూడా మనల్ని తీర్పు తీర్చడం అంటే ఏంటి? తీసేసేటివన్నీ తీసేసుకుంటూ పోతే లాస్ట్ మిగిలిందే శేషం. ఇక్కడ శేషమే లేదు.